లేదు, సత్యం కూడా రాజీ పడిపోయింది. ఆరాధన భ్రష్టు పట్టినప్పుడు వాక్యంలో సత్యం ఉండదు. ఆరాధనలో మనం చూసుకుంటా ఉంటే సంఘాల్లో వాక్యం చెప్పినంత కాలము సంఘాలన్నీ కూడా శ్రేష్టంగా ఉంటాయి. వాక్యం ఎప్పుడైతే పక్కన పడేసి మైకు పట్టుకుని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయి నీకు అది జరగబోతుంది, నీకు ఇది జరగబోతుంది, నువ్వు గొప్పవాడు అవ్వబోతా ఉన్నావు, నీ పేరు నాకు తెలుసు, నువ్వు నేను ఎప్పుడైనా కలుసుకున్నావా అని చెప్పి మ్యాజిక్ షోలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతా ఉంటాయో, ఇలాంటి యాజకులే వీళ్ళంతా. ఇలాంటి యాజకులే వాక్యం చెప్పండి అయ్యా అంటే ఆ ఫలానా పేరున్నటువంటి స్త్రీ, ఇంటి పేరు చెప్పరా అంటే చెప్పరు, ఏదో పేరు ర్యాండమ్ నేమ్ ఒకటి తీసుకుంటారు. నలుగురు స్త్రీలలో ఒక నేమ్ కామన్గా ఉంటుంది, ఆ కామన్ నేమ్ ఒకటి తీసుకుంటారు. ఇక్కడ ఆ పేరు పలికిన కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. అలాగే పురుషుల్లో కూడా ర్యాండమ్గా కామన్ నేమ్ ఒకటి తీసుకుంటారు. ఇంటి పేరు చెప్పండి అయ్యా అంటే ఇంటి పేరు చెప్పరు. దేవుడు నాకు చెప్పాడు, ఈ రోజు నీతో ఈ మాట చెప్పమంటా ఉన్నాడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు సోది. దానికి ఆకర్షణ ఎక్కువ. ఇక్కడ కూడా వాళ్ళు ఆకర్షింపబడ్డారు, అబద్ధ బోధకు ఆకర్షింపబడ్డారు. అబద్ధ బోధకు ఆకర్షింపబడి వారు ఏం చేస్తా ఉన్నారంటే తప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ 30-31 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. యేసు ప్రభు పరిశుద్ధ నామాన కూడి వచ్చిన అందరికీ కూడా ఆహ్వానాన్ని, వందనాలు తెలియజేసుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథము, బుక్ ఆఫ్ జడ్జెస్, చివరి అధ్యాయము, 21వ అధ్యాయము, చివరి వచనం, 25వ వచనం, చివరి వచనం. న్యాయాధిపతులు 21-25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఒకసారి 17వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము. యెహోషువ చనిపోయిన తర్వాత చనిపోతూ కూడా యెహోషువ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు, మీరు ఉన్నటువంటి వారు మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకోండి, కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవింతుము అని చెప్పి యెహోషువ 24వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాట ఉంటుంది. అంటే పరిస్థితి అప్పటికే యెహోషువ చనిపోయే టైంకే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి జీవితాల్లో దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు అనేటువంటి ఎలిమెంట్ దూరం అయిపోయి వారు సొంతంగా జీవించడం స్టార్ట్ చేశారు. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారంతా కూడా టెంపరరీ రిలీఫ్గా కొంతకాలం ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ ఇశ్రాయేలీలకు రాజు లేడు అనేటువంటి మాట 4 సార్లు కనబడుతుంది. తర్వాత 2 సార్లు ఇప్పుడు మనం చదివాము. ఈ మాటలు ఏముంటుందంటే, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. వారికి రాజు లేనందుకు, ఒక చట్టం లేనందుకు, ఒక నడిపించేటువంటి మార్గదర్శి లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకున్నారంటే, వీ వాంట్ ఫ్రీడమ్, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి. తినడానికి స్వేచ్ఛ తప్పు లేదు, బతకడానికి స్వేచ్ఛ తప్పు లేదు, బట్టలు ధరించుకోవడానికి స్వేచ్ఛ తప్పు లేదు, కానీ నాకు నచ్చింది నేను చేస్తాను అన్నటువంటి స్వేచ్ఛ అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి మన పిఎం మోడీ గారు ఇవాళ 8 o'clockకి సాయంత్రం లైవ్ పెట్టి, ఫ్రెండ్స్ రేపటి నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి లేవు, మీకు నచ్చినట్టు నడపొచ్చు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు అనుకోండి. సింపుల్గా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేది యాక్సిడెంట్లు, విచ్చలవిడితనం పెరిగిపోద్ది, ఖేయాస్ అనేది సృష్టించడం జరుగుతుంది, కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చట్టం లేకపోతే, నడిపించేవారు లేకపోతే, ప్రిన్సిపల్స్ లేకపోతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా మనం చదువుతా ఉంటే, నేను 4 అధ్యాయాలు వరుసగా చదువుతా ఉన్నాను. చివరి 4 అధ్యాయాల్లో చాలా భయంకరంగా కనబడతా ఉన్నది. ఏంటి, నడిపించేటువంటి వారు లేకపోతే, నడిపించేటువంటి వాక్యం లేకపోతే, సత్యం అనేది లేకుండా ఎవరికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే దేశ పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందా? ఈ ఇశ్రాయేలీలందరినీ ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుని ఒక స్వాస్థ్యంగా వారికి కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు. ప్రాంతాలు ఇచ్చి, అయ్యా మీకు నేనున్నాను, మీకు అవసరం ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి రండి, కానీ మీ సొంత ప్రణాళికల వైపు వెళ్ళకండి అని చెప్పి వీరందరికీ కూడా ఒక కమాండ్ ఇవ్వడం జరిగింది. కానీ వీరు ఏం చేశారంటే, మాకు దేవుడు వద్దు, మా సొంతానికి మేము చేసుకుంటాం, మాకు నచ్చింది మేము చేసుకుంటాం. ఇవాళ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటిదంటే, మాకు నచ్చింది మేము చేసుకుంటే మనం ఎదుర్కొనేటువంటి పరీక్షలు ఎలాగుంటాయి, వచ్చేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ మై సైట్ అని చెప్పి ముందుకెళ్తా ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా చదివితే నాకు తెలిసి దేవుడు చాలా బాధపడి ఉంటాడు ఈ పరిస్థితులన్నీ కూడా చూసి. పదే ఇందులో కనపడేటువంటి మాట, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు అంటే మనం అర్థం చేసుకోవాలి, పొలిటికల్ రాజు కాదు, ఆత్మీయ రాజు, ఆత్మీయ క్రమశిక్షణ లేదు, ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. యెహోషువకు తెలుసు ఈ విషయం. అందుకే ఒక మాట ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనం ఒకసారి చదువుకుందాం. జడ్జెస్ 2:10 ఆ తరం వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, అంటే ఆ యెహోషువ ఆ తరం వారు అందరూ కూడా వెళ్ళిపోయారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, దేవుడు చేసినటువంటి కార్యాలు ఏమీ కూడా తెలియనటువంటి తరము పుట్టింది. అప్పుడేమైంది? 11వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించు బయలు దేవతలను పూజించడం స్టార్ట్ చేశారు. మా తండ్రి గొప్ప విశ్వాసి అన్నటువంటి విషయం మర్చిపోయి, నేనే స్టార్ట్ చేస్తా ఒక మతాన్ని, నేనే స్టార్ట్ చేస్తా ఒక విశ్వాసాన్ని అన్నట్టుగా తయారైపోయారు వీళ్ళంతా కూడా. వారు దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించారు. మా తండ్రులు ఎలా జీవించారు అలాంటి సాక్ష్యాన్ని మర్చిపోయారు. అప్పటి వరకు దేవుడు ఆ ఐగుప్తులో నుంచి నడిపించుకుని తీసుకొచ్చినటువంటి విషయాలన్నిటి కూడా మర్చిపోయి వారు ఎలాగంటే వారు సొంతంగా ఒక దేవుడిని, ఒక దేవతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో విగ్రహారాధన గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కనబడతా ఉంటాయి. ఈ విగ్రహారాధన విషయానికి వచ్చేసరికి ఈ మాటలు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమీ తెలియకుండా విగ్రహారాధన చేసేటువంటి వారు ఉంటారు, వారినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ సత్యదేవుడు తెలిసిన తర్వాత కూడా ఇలాంటి తప్పులు చేసినట్లయితే దేవుడు క్షమించాడు. స్వార్థ తెలియనటువంటి వారికి, వాక్యం ఎప్పుడు కూడా వినబడినటువంటి వారికి వారి క్రియల చొప్పున తీర్పు అనేది ఉంటుంది. రోమాపత్రికలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సువార్త వినలేదు, మాకు దేవుడు అంటే తెలియదు, ఎవరు పరిచయం చేయలేదండి అన్నటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రియలను బట్టి, వారు చేసినటువంటి నీతిని బట్టి వారికి తీర్పు ఉంటుంది. దేవుడు ఎవరిని కూడా డైరెక్ట్గా తీసుకుపోయి నరకంలో వేయడు. అంత శాడిస్ట్ కాదు మన దేవుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆయన మీద ఉమ్మి వేసినా కూడా క్షమించాడు. కాబట్టి ఆ పరిస్థితి అంతటిని కూడా అర్థం చేసుకుని ఈ ఇశ్రాయేలీయులు ఎలాగైతే జీవిస్తూ ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి తరం కూడా అలాగే ఉన్నది. మాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదు అని చెప్పి ఒకటి దేవుడిని వదిలేస్తున్నారు, పేరెంట్స్ని వదిలేస్తున్నారు. భయంకరమైనటువంటి విషయం ఏంటంటే జెండర్ని కూడా వదిలేస్తున్నారు. మగవారుగా పుట్టినట్లయితే వారు ఎంతకాలం మగవారు ఉంటారో తెలియట్లేదు, ఆడవారుగా పుట్టినట్లయితే వాళ్ళు ఎంతకాలం ఆడవాళ్ళుగా ఉంటారో తెలియట్లేదు. ఆ యంగ్ జనరేషన్ని ఎలా కరప్ట్ చేస్తున్నారంటే చాలా హీనంగా, భయంకరంగా కరప్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం నేటి తరానికి ఉద్దేశించి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు, సందర్భాలన్నీ కూడా నేటి తరంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే కనబడతా ఉన్నాయి. కాబట్టి ఒక 4 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తీసుకుని ఇవాళ మనం ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాలు చదువుకుందాం. 1-2 వర్సెస్ చదువుకుందాం. మీకాను ఒకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు చాలండి. సందర్భం ఏంటిదంటే మీకా అని ఒకడు ఉన్నాడు. ఎవరు ఈ మీకా అంటే బైబిల్లో మీకా గ్రంథం రాసినటువంటి ఆథర్ కాదు, ఆ వ్యక్తి కాదు. ఈ మీకా వేరు. ఈ మీకా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ గోత్రం వాడో మనకి మొదటి వచనంలో కనబడతా ఉన్నది. 2వ వచనంలో మనకి కనబడనటువంటి విషయం ఏంటిదంటే తన తల్లి దగ్గర 1100 వెండి నాణాలు దొంగతనం చేస్తాడు. 1100 వెండి నాణాలు దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన తర్వాత ఆమెకు తెలియదు, తల్లికి తెలియదు ఎవరు దొంగతనం చేశారో. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే వెంటనే ఆమె శపిస్తుంది. ఆమె శపించినప్పుడు వీడు ఆ శాపానికి భయపడి, దేనికి? శాపానికి భయపడి వచ్చి ఏం చెప్తాడంటే, అమ్మా ఆ 1100 వెండి నాణాలు ఏవైతే ఉన్నాయో అవి నేనే తీసాను అని చెప్పి అన్నది. తల్లులుగా ఉన్నటువంటి వారు, మీకు పిల్లలుగా ఉన్నటువంటి వారు, మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రశ్నను వినాలి. మీ పిల్లవాడు కానీ మీ కుమార్తె కానీ ఒక దొంగతనం చేశాడు అనుకోండి, తర్వాత వచ్చి కన్ఫెస్ చేశాడు. ఎందుకు కన్ఫెస్ చేశాడు? పరిస్థితిని బట్టి వచ్చి కన్ఫెస్ చేశాడు. అప్పుడు తల్లులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి అంటే ఆ పిల్లల్ని క్రమశిక్షణలోకి తీసుకుని రావాలి. అరే బాబు నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి వాడిని మందలించి, ఇలా చేస్తే మరి ఇంత కఠినంగా ఉంటుంది, మనం దేవుని యొక్క బిడ్డలము, మనం ఇలా చేయకూడదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఏం చేసింది తెలుసా? వెంటనే అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని చెప్పన్నది. ఎందుకన్నది? ముందు పెట్టినటువంటి శాపనార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తగలకూడదని. ఒకవేళ ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నిటికీ కూడా ఇదే ఫౌండేషన్. ఒకవేళ ఇక్కడ మీకా గారి తల్లి ఈ మీకాని సరి చేసుంటే తర్వాత వచ్చేటువంటి అనార్థాలు ఏవి కూడా జరిగేవి కావు. ఈ మీకాని గనక 2 వీకి, అరే నువ్వు దొంగతనం చేస్తావా, తెలుసా మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఐగుప్తులో రాళ్ళు కొట్టుకుంటూ బతికేటువంటి వాళ్ళము, అలాంటి దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశానికి తీసుకుని వచ్చాడు, మనకు ఒక ల్యాండ్ ఇచ్చాడు, మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, 1100 వెండి నాణాలు ఉన్నాయంటే మనం చాలా రిచ్ పీపుల్ రా బాబు, దీనంతటికి కారణం మన దేవుడు, ఇంకోసారి అలా చేయకు, దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ కోరుకో అని చెప్పి క్రమశిక్షణలోకి తీసుకుని వచ్చుంటే తర్వాత వచ్చేటువంటి అనర్థాలు ఏవి కూడా జరుగుండేవి కావు.
కానీ ఇక్కడ తల్లి ఏమన్నదంటే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఎందుకు? దొంగతనం చేసినందుకు గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని చెప్పి అన్నది. తర్వాత క్రమశిక్షణ లేదు కదా ఈ మీకాకి. క్రమశిక్షణ లేనప్పుడు తర్వాత ఏం జరిగింది? ఏం చేశాడు? 3వ వచనం మనం చదువుకుంటే, అతడు ఆ 1,100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహం చేయించుటకై నా కుమారుని చేత తీసుకొని ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా ఇది ఇచ్చేదను అని చెప్పి అంటుంది. ఆమె ఏం చేస్తా ఉన్నది? వాడు దొంగతనం చేసి అబద్ధమాడి తిరిగి తీసుకొచ్చి వచ్చిన డబ్బులను ఆమె ఏం చేస్తుంది? పోత విగ్రహం తయారు చేస్తుందంట. విగ్రహాలు తయారు చేయమన్నాడా దేవుడు? ఈ ఇశ్రాయేలీయులకు డైరెక్ట్ చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో డైరెక్ట్ గా చెప్పాడు. కానీ ఈమె ఏం చేస్తా ఉన్నది? ఇక్కడ తల్లికే వాక్యం లేదు, తల్లికే దేవుని యొక్క భయం లేదు, తల్లికే భక్తి లేదు. కుమారుని ముందు అలా చేస్తా ఉంటే నెక్స్ట్ వీడేమయ్యాడు? 4వ వచనంలో, అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహమును చేయగా ఇది మీకా ఇంట ఉంచబడెను. ఆ డబ్బులతో ఒక ప్రతిమని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఆ మీకా ఇంట్లో పెట్టినప్పుడు 5వ వచనంలో, మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మీకా ఏం చేశాడు తెలుసా? తన ఇంటిని ఒక మందిరంగా తయారు చేశాడు. ఆ మందిరంలో దేవుడు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? వీడే మీకానే. తర్వాత చూడండి, తర్వాత ఏం చేశాడు? మరియు అతడు ఎఫోదును గృహ దేవతలను చేయించి తన కుమార్తెలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు అయ్యాడంట. ఎంత దారుణమైన పరిస్థితి! మనం వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఆమె ఏం చేస్తా ఉన్నది? ఇలా చేసినప్పుడు కొడుకు ఏమైపోయాడంటే వాడే దేవుడైపోయాడు. అంతేకాకుండా ఒక యాజకుడిని కూడా పెట్టుకుంటా ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి స్థితి! ఆ యొక్క హృదయాల్లో దేవుడు లేనటువంటి కారణంగా వీరు ఏం చేశారు? ఆరాధననే మర్చిపోయారు. ఆరాధనే ఎలా అయిపోయింది? భ్రష్టు పట్టుకుపోయింది. దేవుణ్ణి తిరస్కరించినప్పుడు మొదటిగా జరిగేది ఏంటిదంటే ఆరాధన భ్రష్టు పడతా ఉంటుంది. వర్షిప్ ఈస్ కరప్టెడ్. వారంతా కూడా దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి వాళ్ళు, ఆరాధించాల్సినటువంటి వాళ్ళు, ఆ కుటుంబంలోనే భ్రష్టత్వం వచ్చేసింది. వీరికి చెప్పినటువంటి మాట ఏంటిదంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 4-5 వచనాల్లో చాలా క్లియర్ గా వీరికి చెప్పినటువంటి మాట ఏంటిదంటే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్లు అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట. వీడేం చేశాడు? సొంత మందిరం కట్టించుకున్నాడు, సొంత యాజకుడిని ఏర్పాటు చేసుకున్నాడు, సొంత ఆరాధన విధానం కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిది? వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటిది? ఇదంతా కూడా సమరైజ్ చేస్తూ ఇప్పుడు 6వ వచనం చదువుతాం. 6వ వచనంలో ఏముందంటే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతామో, దిస్ ఇస్ మై విల్, దిస్ ఇస్ మై లైఫ్ అని చెప్పి అనుకుంటామో, మనకు ఆ బౌండ్స్ అనేవి లేవు అని చెప్పి ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో విచ్చలవిడితనం పెరిగిపోద్ది. ఆరాధనలో స్టార్ట్ అయింది. ఒక కుటుంబంలో ఒక తల్లి క్రమశిక్షణ చేయనందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇది కుటుంబంతో ఆగలేదు. తర్వాత ఇంకా చాలా వర్స్ట్ గా వెళ్ళిపోతా ఉంటుంది. ఒక మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. సామెతలు 14వ సామెత 12వ వచనం మనం చదువుకుందాం. Proverbs 14:12 ఒకని ఎదుట సరి అయినది కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనకు కనబడతా ఉంటది, అరే నేను చేసేది కరెక్టే కదా, నాకు అన్ని తెలుసు కదా, కాబట్టి నన్ను ఆపేది ఇంకెవరు అని చెప్పి ఎప్పుడైతే ముందుకెళ్తా ఉంటామో తుదకు అది మరణమునకు దారి తీస్తూ ఉంటుంది. We should never forget our foundations. మన పునాదులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి ఈ రోజు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టి నాకు వాక్యం చెప్పేటువంటి అర్హత, మీ అందరికీ వాక్యం వినేటువంటి ఆ అర్హత ఎలాగైతే ఇచ్చాడో ఆ విషయాలు మనం ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుడు మాటికి గుర్తు చేస్తా ఉన్నాడు, డోంట్ ఫర్గెట్ ద ఫౌండేషన్స్. ఆరాధనని తారుమారు ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే డైరెక్ట్ గా మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆ యొక్క ఆరాధన ఎలా ఉండాలి అంటే ఆత్మతో సత్యముతో ఉండాలి. ఈ ఆత్మ కరప్ట్ అయింది అంటే సత్యాన్ని దగ్గరికి వెళ్ళాం మనం. ఇంకా ఇస్ కరప్టెడ్ విల్ స్టే అవే ఫ్రమ్ ట్రూత్. కాబట్టి దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించినప్పుడు ఆరాధన దేవుని వాక్యంపై ఉండదు. ఆరాధన ఎలా అయిపోతుంది అంటే మనిషి ఇష్టానుసారంగా మారిపోతా ఉన్నది. రెండో మాట, ఇది ఒక కుటుంబం దగ్గర ఆగలేదు, ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమవుతా ఉన్నది అంటే 18వ అధ్యాయానికి వెళ్దాం. మనము 18వ అధ్యాయము 1వ వచనానికి వెళ్ళినట్లయితే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు మరియు ఉంటారు. ట్రైబ్ ఆఫ్ డాన్, దానియేలు అని ఉంది. దాను గోత్రానికి చెందినటువంటి వారు. అయితే ఈ దాను గోత్రానికి చెందినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారు? స్వాస్థ్యం ఉండలేదు కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెతుకుతూ ఉన్నారు. అందుకు వారు బయలుదేరుతా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి ప్లేస్లు ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం మనం చదువుకుంటే వీరందరికీ ఈ గోత్రం వారికి ఇక్కడ, ఈ గోత్రం వారికి ఇక్కడ అని చెప్పి ఉన్నటువంటి 12 గోత్రాల వారికి వీరికి స్థలం ఇవ్వడం జరిగింది. కానీ వీరేం చేస్తా ఉన్నారు? మాకు
మాకు సపరేట్గా మా సొంతంగా మేము తెచ్చుకోవాలి ఒక స్వాస్థ్యము అని చెప్పి నిర్ణయించుకున్నారు. అలా వెతుకుతా ఉన్నారు. వెతుకుతా ఉండి పోయి ఎక్కడికి వచ్చారంటే ఈ బ్రదర్ దగ్గరకు వచ్చారు. ఏ బ్రదరు? మీకా బ్రదర్ దగ్గరకు వచ్చారు. ఎక్కడ ఉంటుంది? 5-6 వచనాలు మనం చదువుతాము. అప్పుడు వారు మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకుంటున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఎవరితో అంటే ఈ దాను గోత్రానికి చెందినటువంటి వారంతా కూడా మీకా ఇంటికి వచ్చి మీకాకున్నటువంటి యాజకుడిని అడుగుతా ఉన్నారు. ఏం అడుగుతా ఉన్నారు? మేము చేసేది కరెక్టా కాదా అని చెప్పి. ఎవరు అడుగుతున్నారు? ఆల్రెడీ విగ్రహారాధన జరుగుతుంది ఈ మీకా గృహంలో. భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీరు ప్రతిమలను తయారు చేసుకుని వీరు భయంకరంగా జీవిస్తా ఉన్నారు. ఆ ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నారు, మేము చేసేది కరెక్టా కాదా అంటే. వాడేం చెప్తున్నాడంటే 6వ వచనంలో, ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. నిజంగా వీడు దేవుని యొక్క సేవకుడైతే వీడేం చెప్తాడంటే, ఎప్పుడో యెహోషువకి చెప్పడం జరిగింది, మీ స్వాస్థ్యం పలానా చోటు ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి నిజంగా దేవుని యొక్క భక్తుడైతే చెప్పేటువంటి వాడు. కానీ వీడు దొంగ కాబట్టి వీడేం చెప్తా ఉన్నాడు అంటే, ఎస్ మీరేం చేస్తున్నారో అది కరెక్టే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. 2 తప్పులు జరుగుతా ఉన్నాయి ఇక్కడ. ఏం జరుగుతా ఉన్నాయి? ఒకటి, ఈ దానియులుగా ఉన్నటువంటి వారు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. రెండోది, యాజకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈయన వీరందరినీ కూడా తప్పుదోవలో నడిపిస్తా ఉన్నారు. అప్పుడు ఈ దానియుల మెంటాలిటీ ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే 17th వర్స్ చదువుతామండి. 17వ వచనం మనం చదివితే, గవిని నిల్చుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలి వచ్చి ఆ ప్రతిమను ఏపోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునేది. వీరంతా కూడా ఏం చేశారు? మీకా ఇంటి లోపలికి వచ్చి ఆ పోత విగ్రహాలు అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి అన్నింటిని కూడా పట్టుకున్నారు. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. ఈ యాజకుడు ఏం చేశాడు? వీరందరూ ఎలా పట్టుకెళ్తారో చూద్దామని చెప్పి ఎంట్రన్స్ దగ్గర ఆగాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? వీడికి మంచి ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఆఫర్? 18వ వచనంలో, వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏపోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకుని అప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయించునని వారిని అడగగా, వారు నీవు ఊరకుండము, నీ చెయ్యిని నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రిగాను యాజకుడు గాను ఉండము. వీడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వీరికి నచ్చేసి, ఆ విగ్రహాలు అవన్నీ కూడా నచ్చేసి 19వ వచనంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి తెలుసా? డైరెక్ట్ గా చెప్తున్నారు మన భాషలో, నువ్వు నోరు మూసుకుని ఉండంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని అని చెప్పి ఉన్నది. కానీ డైరెక్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు నోరు మూసుకొని మాతో రారా భయ్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుని పోయి మన దగ్గర పెట్టుకుంటాము, మన దగ్గర స్టార్ట్ చేద్దాం బిజినెస్. దానికి యాజకుడివి నువ్వే, మాకు తండ్రి గాను మాకు యాజకుడు గాను నువ్వే ఉంటావు. ఇక్కడైతే ఒక్క ఇంటికి మాత్రమే పరిమితమై ఉంటావు, అక్కడికి తీసుకెళ్ళమంటే గోత్రం ఉంటుందిరా నీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఎవరికి? యాజకుడికి. యాజకుడు అని చెప్పుకుంటున్నటువంటి వాడికి. నిజంగా దేవుని సేవకుడైతే యాజకుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే కఠినంగా ఇస్తాడు రెస్పాన్స్. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? 20వ వచనంలో, అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఎఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య కాంప్రమైజ్ ఎక్కడ స్టార్ట్ అయింది? తల్లి దగ్గర స్టార్ట్ అయింది. తల్లి ఏం చేసింది? మీకాను చెడగొట్టింది. మీకా ఏం చేశాడు? ఒక యాజకుడిని పెట్టుకున్నాడు. ఆ యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు? అబద్ధ ఆరాధన చేస్తా ఉన్నాడు. అబద్ధ ఆరాధన చూడంగానే ఇక్కడ ఉన్నటువంటి దాను గోత్రం వారికి ఏం కలిగింది? చాలా సంతోషం కలిగింది. అరే ఇది బాగుంది కదా అని చెప్పి వారంతా కూడా వాడిని పట్టుకుని తీసుకుని వెళ్తే ఈ యాజకుడు అని చెప్పుకునేటువంటి వాడు చాలా సంతోషంగా అక్కడ కలిసిపోయాడు. ఎందుకు జరుగుతూ ఉన్నది ఇదంతా? మీరు ఎప్పుడైతే సత్యాన్ని పక్కన పెట్టేశారో, ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టేశారో, ఫస్ట్ ఆరాధన అనేది పాడైంది. రెండో విషయం మనకి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సత్యానికి వారు ఇష్టపడట్లేదు. సత్యం కూడా రాజీ పడిపోయింది. ఆరాధన భ్రష్టు పట్టినప్పుడు వాక్యంలో సత్యం ఉండదు. ఆరాధనలు మనం చూసుకుంటా ఉంటే సంఘాల్లో వాక్యం చెప్పినంత కాలము సంఘాలన్నీ కూడా శ్రేష్టంగా ఉంటాయి. వాక్యం ఎప్పుడైతే పక్కన పడేసి మైకు పట్టుకుని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయి, నీకు అది జరగబోతుంది, నీకు ఇది జరగబోతుంది, నువ్వు గొప్పవాడు అవ్వబోతా ఉన్నావు, నీ పేరు నాకు తెలుసు, నువ్వు నేను ఎప్పుడైనా కలుసుకున్నామా అని చెప్పి మ్యాజిక్ షోలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతా ఉంటాయో, ఇలాంటి యాజకులే వీళ్ళంతా. ఇలాంటి యాజకులే. వాక్యం చెప్పండి అయ్యా అంటే, ఆ పలానా పేరున్నటువంటి స్త్రీ, ఇంటి పేరు చెప్పరా అంటే చెప్పరు, ఏదో పేరు ర్యాండమ్ నేమ్ ఒకటి తీసుకుంటారు. 4 స్త్రీలలో ఒక నేమ్ కామన్గా ఉంటుంది, ఆ కామన్ నేమ్ ఒకటి తీసుకుంటారు. ఇక్కడ ఆ పేరు పలికిన కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. అలాగే పురుషుల్లో కూడా ర్యాండమ్ గా కామన్ నేమ్ ఒకటి తీసుకుంటారు. ఇంటి పేరు చెప్పండి అంటే ఇంటి పేరు చెప్పరు. దేవుడు నాకు చెప్పాడు, ఈ రోజు నీతో ఈ మాట చెప్పమంటా ఉన్నాడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు సోది. దానికి ఆకర్షణ ఎక్కువ. ఇక్కడ కూడా వాళ్ళు ఆకర్షింపబడ్డారు, అబద్ధ బోధకు ఆకర్షింపబడి వారు ఏం చేస్తా ఉన్నారంటే తప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ 30-31 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 30-31 చదువుకున్నట్లయితే, దానిలో చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొని మోషే మనమడగు గెర్షోను కుమారుడనైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. 31 దేవుని మందిరము షిలోహులోనున్న దీనములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. వారు ఏం చేశారు? ఆ యొక్క విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో పెట్టేశారు. దేవుని యొక్క మందిరంలో పెట్టేసి ఇదే మాకు దేవుడు అని చెప్పి వారంతా కూడా స్టార్ట్ చేశారు. నేను ఏదైనా చేస్తా అని చెప్పి అనుకున్నట్లయితే జీవితంలో అయినా, నాకు దేవుడితో పని లేదు, నా సొంతంగా నేను ఏదైనా చేసుకుంటాను అంటే ఇలాగే మిస్లీడ్ అయిపోతూ ఉంటుంది.
వారికి ఉన్నటువంటి ఆ యొక్క సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోయి ఎటేటో వెళ్ళిపోతున్నటువంటి వారుగా ఉంటారు. ముందుగా ఒక కుటుంబం పాడైంది, ఇప్పుడు ఒక గోత్రమే పాడైపోయింది. దాని గోత్రంగా ఉన్నటువంటి వారు ముందు అట్లీస్ట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇప్పుడు తప్పుడు ఆరాధన వైపు వెళ్ళిపోయారు. సత్యాన్ని వారు మర్చిపోయినటువంటి పరిస్థితి, సత్యానికి వారు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఒక మాట చదువుకుందాం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5:20లో కొంచెం చదవండి. 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకునే వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. 21 కూడా. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. ఎవరైతే తప్పుని సరైంది అని చెప్పి అనుకుంటారో వారందరికీ కూడా వాక్యం చెప్తా ఉన్నది శ్రమ, శ్రమ, శ్రమ. కొంతమంది అలవాట్లకి బానిసలైపోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారితో కౌన్సిలింగ్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, నాకు కంట్రోల్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఉన్నది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునేటువంటి వారితో మాట్లాడినప్పుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఎంత తాగినా కూడా నేను బండి మంచిగా నడపగలను, కారు కూడా బాగా నడపగలను, ఇంటికి కూడా వెళ్ళిపోగలను, వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది అని చెప్పి అంటే, అది నీ మీద నువ్వు దాని మీద 99 సార్లు గెలుస్తావు, కానీ అది ఒక్క దెబ్బ కొడుతుంది, ఒకే ఒక్క దెబ్బ కొడుతుంది. ఆ ఒక్క దెబ్బ కొట్టినప్పుడు మన జీవితాలు కుదేలైపోతాయి. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి బ్రదర్ అని చెప్పాను. నాకు కంట్రోల్ ఉంది, నేనేదో చేయగలను అని చెప్పి అనుకున్నట్లయితే ఎస్, నీ కంట్రోల్ ఉంది, యూ విల్ విన్ 99 టైమ్స్. కానీ 1 టైం అది గెలుస్తుంది. ఆ 1 టైం అది కొట్టినటువంటి దెబ్బకి మన జీవితం కుదేలైపోతుంది. దయచేసి దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది, వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఇది. మనం ఏదైతే రాంగ్ గా ఉన్నటువంటి విషయాలను రైట్ అని చెప్పి ఎప్పుడైతే ఎంచుకుంటామో, ఇక్కడ చెప్తున్నటువంటి మాట శ్రమ, 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 శ్రమ. ఎందుకు ఆ శ్రమ? దానివల్ల ఎంతమందికి ఇబ్బంది? కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఇబ్బంది, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందే. నాకు తెలిసినటువంటి వారు, ఈ యొక్క అలవాట్లో ఉన్నటువంటి వారు తమ కుటుంబాలకు కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితి. వారిని కౌన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలుగా కూడా, బట్ ఇట్స్ అప్ టు ద లార్డ్. కాబట్టి నేను ఏదైనా చేయగలను అనేటువంటి విషయం అది కరెక్ట్ కాదు. దేవుడు లేకుండా నేనేమి చేయలేను, దేవుని యొక్క సన్నిధి లేకుండా నేనేమి కూడా చేయలేను. ఒక కుటుంబం పాడైంది, ఒక గోత్రము పాడైంది. 19వ అధ్యాయం, ఈ 19వ అధ్యాయము నిజంగా నేను చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఏంటి మనుషులు ఇలా అయిపోతారా? నిజంగా దేవుని యొక్క ఆధీనంలో జీవించకపోతే ఇంత దారుణంగా జీవిస్తారా? వారు సత్యాన్ని వదిలేశారు. సత్యాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, నైతికత అనేది ఏదైతే ఉంటుందో, మారల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోతారు. మారల్స్ అంటే ఏంటిది? ఈమె నా తల్లి, ఈమె నా సహోదరి, ఈమె నాకు సో అండ్ సో, ఈయన నాకు తండ్రి, ఈయన నాకు సహోదరుడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాం. దాన్నే మారల్స్, మారల్స్ అంటారు. సంబంధాలను కూడా మర్చిపోతారు. చూడండి, ఆ సంబంధాలను కూడా మర్చిపోయినటువంటి దుస్థితి వచ్చేస్తుంది ఇక్కడ 19వ అధ్యాయంలో. కేవలం వీరు నా సొంతంగా నేను చేసుకుంటాను అని చెప్పి అనుకున్నటువంటి వారు ఎలాగైపోయారు అంటే, సోదోము గొమొర్రా కంటే దారుణమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూసుకుంటే పెరేడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏం పెరేడ్స్ జరుగుతూ ఉన్నాయి? కలర్ఫుల్ జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. LGBTQ+++++ అనుకుంటా. మరి ఎవరు అంటే, ఈ అధ్యాయంలో మనం వచనాలు చూస్తే మనకు చాలా జాగ్రత్తగా అర్థమవుతూ ఉంటుంది. ఆ వచనాలు నేను చదవదలుచుకోలేదు, కానీ మీకు చెప్తా ఉన్నాను. ఎవరైతే పురుషులుగా ఉన్నారో వారు పురుష సంయోగులుగా మారిపోతూ ఉన్నారు. ఎవరైతే స్త్రీలుగా ఉన్నారో వారు స్త్రీతో సంభోగం చేయడానికి రెడీ అయిపోతా ఉన్నారు. దట్ ఈస్ నాట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఏ చర్చిలో చెప్పరు. నేను ఇప్పటి వరకు ఏ పాస్టర్ గారు కూడా ఈ విషయాలు చెప్పడం నేను వినలే. నేను నా సంఘం ఈ విషయంలో దూరం అవ్వకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం రేస్ చేసేటువంటి ఈ జనరేషన్ కూడా, ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ విషయాలు కూడా పేరెంట్స్గా ఉన్నటువంటి వారు దయచేసి చెప్పండి. దిస్ ఈజ్ యువర్ జెండర్. జెండర్ కెనాట్ బి చేంజ్డ్. అర్థమైందా? నేను ఏదైనా చేయగలను అని చెప్పి అనుకుంటున్నారు కదా చాలామంది. వాళ్ళు ఇది కూడా అనుకుంటారు, నేను జెండర్ కూడా మార్చేసుకుంటా అని. జెండర్ కూడా మార్చుకుంటే నిజంగా దేవుని యొక్క ప్రణాళికకు బద్ద వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు వీరంతా. దేవుడు ఇచ్చినటువంటి మాట చొప్పున దేవుడు తయారు చేసింది ఇద్దరినే, స్త్రీని పురుషుణ్ణి, ఆడమ్ అండ్ ఈవ్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడమ్ అండ్ స్టీవ్ అంట. ఆడమ్ అండ్ ఈవ్ని తీసి ఆడమ్ అండ్ స్టీవ్ అంటున్నారు. బైబిల్, దీనికి ఒక బైబిల్ తయారు చేశారు, జెనసిస్ అని చెప్పి స్టార్ట్ చేసి ఈ పేర్లు పెట్టి వాళ్ళు రాసుకున్నటువంటి బైబిల్ ఇదంతా. అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఇవి సామాన్యంగా ఎవరు చెప్పరు, కానీ నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఈ విషయాల మీద క్లారిఫై కూడా చేయాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరు కామ తప్తులైరి. ఇలాగున్నారు. దయచేసి ఇది దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకం. దయచేసి అలా ఉండకండి అని చెప్పి పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే తెలియజేస్తా ఉన్నాడు. ఇదేం కొత్త విషయం కాదు.
కాకపోతే ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా పెరిగి వీళ్ళంతా కూడా ఆ సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు ఇవన్నీ పెట్టి హైలైట్ అవుతా ఉన్నారు. ఇంతకుముందు దాక్కుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మాకు ఒక రైట్ వచ్చేసింది అని చెప్పి వీరంతా కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వీరిని ఏం చేయాలి అని చెప్పి అంటే వీరిని కౌన్సిల్ చేయాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, వారిని దూరం చేసుకోకూడదు, అయ్యా బాబు అని చెప్పి కౌన్సిల్ చేసి అలాగా కౌన్సిల్ చేసేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. 28వ వచనం మనం చదువుకుందాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనుల్లక పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. వారి యొక్క మనసు ఎలాగైపోయింది? భ్రష్టత్వం అయిపోయింది. అలాంటి వారుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటే అది తప్పు అని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నది. మిగిలినటువంటి మనలాంటి వారికి కూడా ఒక మాట చెప్తాను. 32వ వచనం చదువుతాండి. సేమ్ అధ్యాయం, 1వ అధ్యాయం 32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. అలా సమ్మతించకండి అని చెప్పి చెప్తా ఉన్నది వాక్యం. దయచేసి సమ్మతించకండి. US లో ఈ జో బైడెన్ ఉన్నటువంటి ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు అంటే యూ కెన్ చూస్ యువర్ జెండర్ అని చెప్పి పెట్టారు. స్కూల్స్లో ఇలాంటి క్లాసులు కూడా పెడతా ఉన్నారు. జెండర్ విషయంలో యూ కెన్ చూస్ యువర్ జెండర్ అని చెప్పి క్లాసులు పెడతా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? దేర్ ఆర్ ఓన్లీ 2 genders. గాడ్ క్రియేటెడ్ ఓన్లీ 2 genders అని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే బైబిల్ పరంగా ఇది తప్పు అని చెప్పి కనబడతా ఉన్నది. మనం ఎక్కడ స్టార్ట్ చేసామండి? ఒక కుటుంబం దగ్గర స్టార్ట్ చేసాం. ఒక ట్రైబ్, ఒక గోత్రం అంతా నాశనం అయిపోయింది. ఆ గోత్రం నాశనం అయిపోవడమే, దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుడి నుంచి దూరం అయిపోవడమే కాకుండా వాళ్ళు మారల్స్ని కూడా మర్చిపోయారు. పురుషులు ఏం చేయాలి, స్త్రీలు ఏం చేయాలి అనేటువంటి న్యాయ విధమైనటువంటి చట్టాన్ని మర్చిపోయారు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఇది ఒక ఎగ్జాంపుల్. నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పి అనుకున్నట్లయితే అంతిమంగా కన్ఫ్యూజన్లో ఉండి మరణం వైపు తీసుకుని పోతుంది. కానీ అది ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు. నీ కుటుంబానికి బాధే, నీకు బాధే, నీ ఫ్రెండ్స్కి బాధే, నీ సొసైటీకి బాధే, నీ దేశానికి బాధే, ప్రతి ఒక్కరికి కూడా బాధే. ఎవరు కూడా సంతోషించరు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన. కాబట్టి వీరేం చేశారు? తప్పుడు ఆరాధన, తర్వాత 18వ అధ్యాయంలో తప్పుడు మతము, 19వ అధ్యాయంలో నీతిని కోల్పోయారు. నీతి, మనిషి ఎప్పుడైతే నీతిని కోల్పోతాడో సమస్తాన్ని కోల్పోయినట్టే. ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. గలతీ 5:9లో, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును కొంచెం ఉన్నా కూడా మొత్తం అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది దయచేసి పెట్టకండి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క సత్యాన్ని తిరస్కరించినప్పుడు మనుషులు తమ నైతిక విలువలను కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పిల్లల్ని చంపేస్తున్నటువంటి తల్లి, భార్యను చంపేస్తున్నటువంటి భర్త, లేదంటే భర్తను చంపేస్తున్నటువంటి భార్య. ఉన్నాయా నైతిక విలువలు? లేవు. ఎందుకు లేవు? పునాది లేదు కాబట్టి, పునాది పాడైంది కాబట్టి. ఈ విషయాలు సొసైటీలో మనం రిజెంబుల్ చేయాలి. అమ్మ ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు చూడండి ఎంత మనం ఈ తరంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం నుంచి చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసి బైబిల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. మనందరూ కూడా చూపిస్తూ ఉన్నాడు. అయ్యా సత్యం ఇలా ఉంటుంది, మీరు సత్యానికి వ్యతిరేకులుగా ఉండకండి అని చెప్పి ఎంత తేటగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని విడిచిపెట్టినప్పుడు నైతిక విలువలు పోతాయి. నైతిక విలువలు పోయినాయి అంటే 20వ అధ్యాయము 21వ అధ్యాయం అంతా కూడా సివిల్ వార్. సివిల్ వార్ అంటే ఏంటిది? మనుషులే కొట్టుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల కర్ఫ్యూ విధిస్తారు. కర్ఫ్యూని ఏమంటారు అంటే సివిల్ వార్ అని చెప్పి అంటారు. మనుషులకే పడదు, కొట్టుకుంటూ ఉంటారు. 20వ అధ్యాయము 21వ అధ్యాయం అంతా కూడా మనం చూసుకుంటే మనుషుల్ని కొట్టుకుంటూ ఉన్నారు. ఎలాగుండేటువంటి ఇశ్రాయేల్ జనాంగం ఎలాగైపోయింది ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. 11th verse మనం చదివినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. అంతా కూడా యుద్ధం చేసేద్దామని చెప్పి గ్రూపులుగా కలిసి కొట్టుకుంటా ఉన్నారు. సివిల్ వార్ యొక్క సిట్యువేషన్ కనబడతా ఉన్నది. ఎక్కడ స్టార్ట్ అయిందో దయచేసి ఆ విషయం మనం మర్చిపోకూడదు. క్రిస్టియన్ హౌసెస్ ఆర్ ఫౌండేషన్స్ ఫర్ కంట్రీస్. ఎక్కడుండో మిషనరీలు వచ్చారు మన దగ్గరికి. మిషనరీలు వచ్చి ఏం చేశారు అంటే అంటరాని వారి దగ్గరికి వెళ్ళారు. అంటరాని వారికి జీవితాన్ని ఇచ్చారు. పునాది పడ్డది ఆ యొక్క కుటుంబం వలన, ఆ యొక్క గృహం వలన, ఆ యొక్క ఏరియా మొత్తానికి కూడా ఒక పునాది పడ్డది. ఆ డెడికేషన్ అనేది ఆ క్రైస్తవ కుటుంబాల్లో ఉండబట్టే ఈ రోజు నేటి వరకు కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మన దేశంలో, చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఆ సేవ ఈ రోజుకి కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నది. ఎందుకు అంటే ఒక్క వ్యక్తి లేదంటే ఒక్క కుటుంబము వేసినటువంటి పునాది. ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఎక్కడైతే ఆ యొక్క కన్ఫ్యూజన్ ఉంటుందో, ఎన్వి ఉంటుందో, సెల్ఫ్ సీకింగ్ అనేది ఉంటుందో అక్కడ ఉండేది ఏంటిది అంటే అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము కూడా అక్కడ ఉంటుంది. వాక్యం చెప్తా ఉన్నది.
తర్వాత ఏమైంది వీరి పరిస్థితి? 20వ అధ్యాయము 46 వచనం మనం చదువుకున్నట్లయితే, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 46 వచనంలో, ఆ దినమున నా బెన్యామీనులలో పడిపోయిన వారందరూ కత్తి దూయు 25,000 మంది, వీరందరూ పరాక్రమవంతులు అంటే వీరంతా సోల్జర్స్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. ఆ యొక్క దేశానికి స్వాస్థ్యంగా ఉన్నటువంటి వారంతా కూడా చనిపోయారు. 47వ వచనంలో ఏమైందండి? 600 మంది తిరిగి ఎడారిలోనున్న రెమ్మోను కొండకు పారిపోయి రెమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. బలవంతులుగా ఉండాల్సినటువంటి వారంతా కూడా పారిపోయేటువంటి స్థితి అయిపోయింది. 48వ వచనంలో కూడా చదువుదాం. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసి, ఇదియుగాక వారు తాము పట్టుకున్న పట్టణములన్నీ అగ్ని చేత కాల్చివేసిరి. చక్కగా ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతము చివరిగా ఏమైంది అంటే అగ్ని చేత కాలిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తా ఉన్నాను అంటే, ఎప్పుడు కూడా క్రమశిక్షణ విషయంలో దయచేసి లైట్ తీసుకోకండి. ఇట్ ఈస్ ఓకే అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఇట్ ఈస్ నాట్ ఓకే. It is right to correct our daughters and sons. It is always right to correct our children. It is always right to correct our church. There is nothing wrong. అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఇది. మన గృహాల్లో మనం నేర్పించుకోకపోతే అది మనం చేసినటువంటి తప్పు అవుతుంది. వీరందరికీ ఆఖరిగా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. పాపం వలన వచ్చు జీతము, ఆ మరణానికి వీరంతా కూడా బానిసలైపోయారు. ఆ మరణం యొక్క రుచి చూడవలసి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి చూసుకుంటే, ఆ తప్పుడు ఆరాధన నుంచి ఎక్కడికో వచ్చేసిందంటే కాలిపోయేటువంటి స్థితికి వచ్చింది. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. వీరు వాక్యాన్ని విత్తుంటే ఇలా పరిస్థితి వేరేగా ఉండేది. అందుకు చివరిగా ఎలా ఎండ్ అయిందండి బుక్? 21వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. ఆ దినములలో వారికి రాజు లేడు, వారంతా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది? వాట్ ఈజ్ అవర్ కండిషన్? మనకి రాజు ఉన్నాడు. వి హ్యావ్ అవర్ కింగ్. మన రాజు ఉన్నాడు. మన రాజు క్రీస్తు రూపంలో ఆయన రావడం జరిగింది. వచ్చి మనందరికీ కూడా విమోచనను ఇవ్వడం జరిగింది. అయ్యా బాబు, నేను జీవించాను ఈ లోకంలో, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, కాబట్టి మీరు కూడా జయిస్తారు అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. సర్వ అధికారం కూడా యేసు ప్రభుకి ఇవ్వడం జరిగింది. ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8:28-18లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఈ మాట ఎవరు చెప్పలేదు, ఒక యేసుక్రీస్తు తప్ప. ఈయనే మనకి రాజుగా ఉన్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఈయనకి మించినటువంటి ఎగ్జాంపుల్ మనకి లోకంలో ఎక్కడ కూడా కనబడదు. నీతి విషయంలో వచ్చిన, డిసిప్లిన్ విషయంలో వచ్చిన, క్రమశిక్షణ విషయంలో వచ్చిన, వాక్యం నేర్పించేట్టు మాట్లాడుకున్నటువంటి 4 అంశాలు మనం తీసుకున్న మన యొక్క అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆనాటి కాలంలో వారికి రాజు లేడు. మనకి ఈనాటి కాలంలో మనకి రాజు ఉన్నాడు. క్రీస్తు రూపంలో మనకి రాజు ఉన్నాడు. క్రీస్తు ఏ రకంగా అయితే భూమి మీదకి వచ్చి జీవించాడో ఆ రకంగా మీరు కూడా జీవించండి అయ్యా అని చెప్పి వాక్యం మనకి చాలా తేడాగా సెలవిస్తా ఉన్నది. నామమాత్రపు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉండకూడదు. నేమ్ సేక్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ నీడెడ్ టుడే. ఈ తరంలో ఇప్పుడైతే అవసరం లేదు. ఒక మాట ఉంటుంది లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పేటువంటి పనులు నువ్వు చేయకుండా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నావు? లూకా 6:46 ఒకసారి చదవండి. లూకా సువార్త 6:46, నేను చెప్పు మాట ప్రకారం నువ్వు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇది క్రైస్తవులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మోర్ దాన్ అవర్ ఒపీనియన్స్, మోర్ దాన్ అవర్ ఫీలింగ్స్, మోర్ దాన్ ఎవ్రీథింగ్, క్రైస్ట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నేను ఇది చేస్తాను అంటే ప్రార్థనా పరంగా ఆలోచన చెయ్యి. దేవుని యొక్క సన్నిధిలో వేడుకో. దేవుడే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా దేవుడు ఉండాలి. ఒకవేళ దేవుడు లేనట్లయితే చాలా హీనమైనటువంటి స్థితి అయిపోతుంది. 4 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూసాం. న్యాయాధిపతులు 17వ అధ్యాయంలో వారు తప్పుడు ఆరాధన చేశారు. 18వ అధ్యాయంలో తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. 19వ అధ్యాయంలో నీతిని కోల్పోయారు. 20-21 అధ్యాయాల్లో సివిల్ వార్, ఒక యుద్ధాన్ని చూసి ఆ దేశం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఆ స్థితిలో నేటి క్రైస్తవ్యం ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క ఆశ. ఇవన్నీ కూడా ఎందుకు మనకి పాత నిబంధనతో కూడా ఎందుకు ఇచ్చారు అంటే, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని, దిస్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అందులో ఉన్నటువంటి విషయాలను ఆచరించండి అని కాదు, తెలుసుకోండి అని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత లేదు. కానీ న్యూ టెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం అనుసరించాలి, దాని ప్రకారంగానే జీవించాలి. అందులో ఏ విషయాలు ఉన్నాయో దాని ప్రకారంగానే మన సంఘాలను నిర్మించుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాలను మనం సవరించుకుని సరి చేసుకుని, దేవుడు లేకుండా నేను ఏమీ కూడా చేయలేను అన్నటువంటి నిర్ణయానికి మనం వచ్చి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని చెప్పి కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచవలసిందిగా కోరుతా ఉన్నాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి,
దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నాయన నువ్వు ఇచ్చినటువంటి లేఖన భాగానికై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీవు లేకుండా నాయన దీవించబడినటువంటి జనాంగం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి జనాంగం, వారు దూరస్తులుగా మిగిలిపోయి అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ్యం విశ్వాసులు ఆ రకంగా ఉండకుండా నాయన సహాయం దయచేయండి. మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబం తరఫున, ప్రతి తల్లి తరఫున, ప్రతి బిడ్డ తరఫున నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఎంతో భయభ్రాంతులకు గురి చేసినటువంటి నాయన ఈ యొక్క మాటలు మా యొక్క కుటుంబాలు అలా కాకుండా చక్కగా నాయన నీ యందు భయభక్తులు కలిగి మేమంతా కూడా జీవించలాగిన సహాయం దయచేయండి. సంఘంలో ప్రతి చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రతి ఆడబిడ్డని, ప్రతి మగబిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారు నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగిన సహాయం దయచేయండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారు దారి తప్పిపోకుండా నీ యొక్క మార్గం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా జీవించలాగిన సహాయం దయచేయండి. మేము కేవలం ప్రార్థన చేసి నిన్ను అడిగేవారం, కార్యం చేయవాడు నీవే కాబట్టి నీ మీద సమస్త భారాన్ని మోపుతా ఉన్నాం. సహాయం దయచేయండి. మా కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సన్నిధిలో సంతోషంగా, ఆనందంగా నాయన నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసింది వేడుకుంటూ, ఈ యొక్క వాక్యం ఫలించులాగిన మీరే మాకు తోడుగా ఉండి నడిపించవలసిందిగా కోరుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క పాదాలకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.